ఇదిగోండి, నేను ఈ మధ్య అయితే కొత్తిమీర ఎక్కువగానే వాడుతున్నాను. అలాగే కొబ్బరి కూడా వాడామంటే ఈ రెండు కూడా హెయిర్కి మంచి గ్రోత్ ఉంటుంది. 2 రేకులు పెట్టిద్దనమాట, అవుతున్నాయి. ఇదిగోండి చట్నీ అయితే గ్రీన్ చట్నీ, కొబ్బరి వేసి కొత్తిమీర చట్నీ అన్నమాట. ఇది కొంచెం వాటర్ వేద్దాంలేండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఇంకా టిఫిన్స్ మాట. మీకు చిట్టి ఇడ్లీ గురించి తెలిసే ఉంటుంది కదా. మేమైతే ఎప్పటి నుంచో నేను వేస్తూ ఉంటాను. ఇప్పుడు చిట్టి ఇడ్లీ వేద్దామని అనుకుంటున్నాను. మరి చిట్టి ఇడ్లీ వేయాలంటే ఇలాంటి రేక్ అయితే ఉండాలండి. ఇవి మనకి స్టీల్ సామాన్ల అంటే షాప్లో దొరుకుతూ ఉంటాయి. చిన్న చిన్నగా వేసుకుంటూ రావాలి. చిన్నప్పుడు అయితే ఇవే వేసి పెట్టేదాన్ని. అయితే చిన్న స్పూన్ తీసుకోమ్మా, ఈజీగా అయిపోద్దేమో. చిట్టిడ్లీతో కారపొడి వేసుకుని చేసుకున్నా బాగుంటుంది. కేరళ స్పెషల్ కూడా ఉంది దీంట్లో డిష్ అయితేనే. ఎప్పుడైనా చూపిస్తాను మీకు అది, చిట్టిడ్లీ గురించి కూడా. ఈ చిట్టిడ్లీ స్పెషల్ ఇంకోటి ఏంటి తెలుసా సాయి? తెలీదా? కారపొడి వేసి, నెయ్యి వేసి, కొంచెం పొడి వేసుకొని, గులసనపప్పు పొడి, నెయ్యి వేసుకొని ఇస్తూ ఉంటారు రాయలసీమ సైడ్ అనుకుంటా. ఇప్పుడైతే ఆ చట్నీ అయితే చేయట్లేదు. నేనేం చట్నీ చేస్తున్నానంటే కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను. ఇది కూడా పట్టేస్తుందా? పట్టేస్తుందని అనుకుంటున్నాను. లేదంటే చిట్టి ఇడ్లీ స్పెషల్గా వేద్దామని. ఇంకా ఈరోజు అయితే కొత్తిమీర చట్నీ అన్నమాట. టిఫిన్లోకి చిట్టి ఇడ్లీ, కొత్తిమీర చట్నీ మంచిగా. ఇదిగోండి, పొద్దున్న గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరి చెక్కలు వచ్చినాయి, 2 చెక్కలు. వీటిని నేను 2 చేస్తారా, ఒకటే చేస్తాం. దాని ప్రాసెస్లో ఇది మాట. సరే, ఈ కొబ్బరికాయ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అయితే కొబ్బరి చట్నీకి ముక్కలు అయితే తీసేస్తున్నాను. పొద్దున్న వచ్చిన చెక్కలే కానీ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం మళ్ళీ నొసవలు ఎక్కువగా ఉంటాయి, వాళ్తే సరగ్గా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు కొత్తిమీర చట్నీ చేసుకుందాం, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి, నేను ఈ మధ్య అయితే కొత్తిమీర ఎక్కువగానే వాడుతున్నాను. అలాగే కొబ్బరి కూడా వాడామంటే ఈ రెండు కూడా హెయిర్కి మంచి గ్రోత్ ఉంటుంది. కాబట్టి డైలీ రెగ్యులర్గా ఎంతో కొంచెం పచ్చళ్ళలో కానీ రెసిపీస్లో కానీ కొబ్బరి అనేది యూజ్ చేసుకుంటే నువ్వుపప్పు, కొబ్బరి, పల్లీల పొడి అది మంచిదన్నమాట హెల్త్కి. అలాగే ఇంకా నేనైతే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర చట్నీకి. మన చిట్టి ఇడ్లీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మీకు తెలుసా, చిన్నప్పుడు ఈ ఇడ్లీ వాళ్ళ కోసమని 2 రేకులు పెట్టిద్దనమాట. అవుతున్నాయి, ఉడుకుతున్నాయి, అవుతున్నాయి. స్టీల్ పాత్ర, 2 రేకుల పాత్రలో ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా మనం వారం చేసుకున్నప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇడ్లీ పాత్ర సింపుల్గా పనిచేస్తుంది. ఎప్పుడో తీసుకున్నాం ఇది, కాబట్టి నేను చెప్పలేను అనమాట. నాకు ఎక్కడ తీసుకున్నాం, మామూలు షాపుల్లోనే తీసుకున్నాం అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు తాలింపు వేసేద్దాం, ఓకేనా? ఇదిగోండి, ఇంకా నూనె పెట్టేసి గ్యాస్ వెలిగించేసి ఎల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. నేను అంటే మీకు నచ్చితేనే వేసుకోండి ఎల్లుల్లిపాయలు, లేదంటే మీ ఇష్టం, అది మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే కొంచెం పచ్చెనపప్పు కూడా వేస్తున్నాను. పచ్చెనపప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చెనపప్పు, కొంచెం సాయి మినపప్పు, కొద్దిగా కొంచెం జీలకర్ర, ఎన్నో కాదు, కొన్ని అంటే కొన్ని ధనియాలు. హారిక, ఫ్రిడ్జ్లో మిర్చి ఉన్నాయి, తీసుకురావా ప్లీజ్ ప్లీజ్, త్వరగా రా. అవుతుంది, ఉడకని చిట్టి ఇడ్లీ కదా, ఇవి ఉడుకుతాయి.
పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇడ్లీలు కమ్మగా ఉంటాయి కాబట్టి కారం కారంగా తింటాం కాబట్టి కొబ్బరి ఒకటి వేస్తున్నాం కాబట్టి కొంచెం కమ్మదనం ఎక్కువ వస్తుంది కాబట్టి స్పైసీ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో అందరూ అంతే అండి, చట్నీ ఎక్కువ తింటారు. చట్నీ ఫేవరెట్స్ ఎక్కువ అన్నమాట ఇడ్లీ కన్నా. ఇవి కూడా ఫాస్ట్గా చేసుకునే వంటలు అంటే ఇలాగా చాకులు పెట్టుకుని కోసి కన్నా ఇలా 2 కింద ఇరిసేస్తే అయిపోతుంది. పచ్చిమిర్చి అంత కారం అనిపిస్తుందా? మంచిదే, సరే. అది కొంచెం దోరగా వేగనిద్దామే. పచ్చిమిర్చి వేగిన తర్వాత చూడు ఇదంతా చెదిరిపోతుంది. చట్నీ చేసేటప్పుడు ఇదే ఇబ్బంది, గ్యాస్ మీద అంతా పడిపోతూ ఉంటుంది. ఇది కొంచెం వేగనిద్దామండి, పచ్చిమిర్చి బాగా వేగాలన్నమాట. ఇడ్లీ అయిపోయినట్టుంది, గ్యాస్ పెట్టేద్దాం. ఈ మాత్రం కొత్తిమీర అయితే పట్టేస్తుంది. కట్లో నేను సగం తీసుకున్నాను కొత్తిమీర. ఇది కొంచెం మగ్గనిద్దాం. శనగపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. ఇదిగోండి, కొద్దిగా గులసెనపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక్క సెకండ్ అలా పచ్చివాసన పోయేలా గులసెనపప్పు కూడా వేపుకుంటే ఆ సెకకి కొంచెం పచ్చివాసన పోతుంది. అంతే, మిక్సీ పట్టేసుకుందాం. కొబ్బరికాయ వేపక్కర్లేదు. హాట్ బాక్స్లోకి ఇంక ఇడ్లీ తీసేద్దాం. ఇది కొంచెం చల్లారిక మిక్సీ పట్టుకుందాం. కొంచెం చింతకాయ వేసుకొని మిక్సీ పెట్టుకుందాం. ఇడ్లీ హాట్ బాక్స్ తీస్తాను. చిట్టి ఇడ్లీలకి చిట్టి హాట్ బాక్స్ తీనా సరిపోదేమోలే. అవును, చూద్దాం. అవును, ఇంకొక ఇడ్లీ వాళ్ళకి సరదాగా పెట్టేదానండి. నేను కూడా చిట్టి దోశలు అవి వేసుకునేదాన్ని. పిల్లలకి ఇంట్రెస్ట్గా పెట్టుకోవాలంటే అప్పుడప్పుడు ఇలా చేసేవాళ్ళు. 15 పైనే. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, స్టీల్ది కాబట్టి. ఎలా ఉంటుంది ఏంట్రా, ఒకసారి వెళ్ళి కామెడీ చేస్తాడండి మా ఓడైతేని. చిట్టిడ్లీ అయితే స్పూన్ తోటే వస్తుందేమో. హరి, ఒక స్పూన్ తీసురావా. ఇడ్లీ అయితే మెత్త దూదుల్లో వస్తుంది. ఆ స్పూన్ తోటే వస్తాయి హరిక చిట్టి ఇడ్లీ. మళ్ళీ ఇంకో ఇడ్లీ పెట్టేస్తే అయిపోతుంది. స్పూన్ తీసురా, చిట్టి స్పూన్. చిట్టి ఇడ్లీ వేరే హాట్ బాక్స్లోకి తీయడమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇది కరెక్ట్ సైజు, ఇది కొంచెం పెద్ద సైజు పాకేసింది. ఇక్కడ ఎవరున్నారు చిన్నపిల్లలు? మీకు ఎవరికే పెట్టండి, నేనే తింటాను. మీకోసం మళ్ళీ 3 సార్లు పెట్టేదాన్ని రేకు. ఇంకో చిన్న హాట్ బాక్స్లో పెట్టిద్దాం. ఇలా తీసేసి మళ్ళీ వాయి తర్వాత వాయి పెట్టేస్తానండి. చిట్టి ఇడ్లీకి చిట్టి హాట్ బాక్స్. ఇప్పుడు పిల్లలైతే శాండ్విచ్లు ఇడ్లీలు అవి ఎక్కడ తిరుగుతున్నాయి కానండి, ఇడ్లీలు అయిపోయి తినట్లేదు. కానీ ఇడ్లీలు తినలేని వాళ్ళు కూడా ఇడ్లీ తినొచ్చు అన్నమాట. ఎలాగంటే కొంచెం వీటిని కట్ చేసి ఉప్మా కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కూడా మనం పెట్టచ్చు వాళ్ళకైతేనే. బాగుంటుంది. ఇడ్లీ మిగిలిపోయింది అనుకో, చల్లారిపోయిన ఇడ్లీ తినలేం కదా నాన్న, వేడిగా తింటారు. డీప్ ఫ్రై ఇడ్లీ అంటే బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు ఒకలాగే తినాలని ఏమో అనుకోక్కర్లేదు కదా. వాటర్ ఉందా, నేను మర్చిపోయాను.
వేయలేదు. కొంచెం వాటర్ వేసి పెట్టాను. ఈ లోపల మిక్సీ చేసేసుకుందామా పచ్చడిని. గ్యాస్ ఇయ్యాలా మిక్సీ? మిక్సీ తీయాలి, పట్టుకొస్తాను ఎంతసేపు. ఇదిగోండి కొద్దిగా చింతపండు, ఉప్పు, కొబ్బరి వేసేసి కొత్తిమీర వేసి మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఇదిగోండి చట్నీ అయితే గ్రీన్ చట్నీ, కొబ్బరి వేసి కొత్తిమీర చట్నీ అన్నమాట. ఇది కొంచెం వాటర్ వేద్దాంలేండి. ఇక్కడ ఇప్పుడు తాగి ఎందుకు మరి కొంచెం కడిగాను కదా, నూనె తక్కువగా ఉంది. చెల్లిని ఏమన్నాను ఆయిల్ తక్కువ వేస్తుంది. నీకు చెప్తే అంతే కదా, ఆయిల్ తక్కువ వేస్తా. అవునా? స్టవ్ ఆఫ్ చేస్తాను. కొంచెం వాటర్ వేసుకుని గిలకరించి దీంట్లోని వేద్దాం. వేస్ట్ చేయడం ఎందుకు? అవునా, అదేదో వీడియో కూడా చూసాను నేను, బ్రష్ల గురించి. అది కూడా అవునా? ఇండియన్స్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయం. ఇండియన్స్ దగ్గర నుంచే నేర్చుకున్నారు వ్యవసాయం. అలాంటిది మన వ్యవసాయంలో ఎలాంటి పంటలు పండించాలో అన్నీ కూడా మన ఇండియా నుంచే పంట కానీ అన్నీ తెలుసుకోవడం. అది కాస్త విదేశీ వాళ్ళు బాగానే ఇండియా వాళ్ళని తరలించి, అంతేకాదు మనదే. అందుకే కదా మన దేశానికి వెన్నెముక్క రైతు అంటారు కదా. మన ఇండియన్స్ చాలా తెలివైన వాళ్ళు. రైతులు కూడా ఎక్కువ వ్యవసాయం పండించడం, ఆహార ఉత్పత్తి అది మన భారతీయులు. అందుకే మన భారతీయులని పలానా దేశాలకి అంతా తరలించేశారు కదా, పూర్వీకులని అందరినీ. చాలామందిని బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు. చట్నీ అయితే రెడీ అయిపోయింది, సూపర్ ఉంటుంది. టేస్ట్ చూసానమాట, ఉప్పు సరిపోయిందా లేదని. చాలా బాగా కుదిరింది కొత్తిమీర చట్నీ. ఇందులో కొత్తిమీర తీయడానికి ఏముంటుంది, పిల్లలకి స్మెల్ కూడా రాదు, ఎందుకంటే మనం ఆయిల్లో మగ్గబెట్టేసాం కాబట్టి, వేసాం కాబట్టి. హెల్దీ టిఫిన్, టేస్ట్ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవేళ రేపటికే, అంటే కొబ్బరికాయ వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చిట్టి ఇడ్లీ రెడీ. చిట్టిడ్లీ భలే ఉంటుంది. పిల్లలు ఇప్పుడు కూడా ఇష్టంగా తింటారు, రేకులు దొరుకుతాయి. వాళ్ళకి ముక్కలు ఇరిసి పెట్టక్కర్లేదు. ఒక్కొక్క ఇడ్లీ అలా బొంబాయి చట్నీతో కానీ, అల్లం పచ్చడి, టమాటా చట్నీ, ఏదైనా. నేనైతే ఇప్పుడు గ్రీన్ చట్నీ వేసుకుంటున్నాను, అదే కొత్తిమీర చట్నీ. యాక్చువల్గా దీనికి ఇంకా మంచిగా ఇడ్లీతోటి, చిట్టి ఇడ్లీతో బోల్డ్ రెసిపీలు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజైతే సరదాగా పిల్లల కోసమని చిట్టి ఇడ్లీ చేశానండి. అలాగే మీకు చూపించినట్టు ఉంటుంది. చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర వేసుకుని ఇలా చేసుకొని చూడండి. కొత్తిమీర వేసిన పేస్ట్ కానీ ఏం అనిపించట్లేదు. చూసారా, పిల్లలు ఇంచుకుడిగా తినేస్తారు. కమ్మ మధురంగా ఉంది. నేను ఇలా ముంచుకుని తినేస్తున్నాను. స్పైసీగా కూడా ఉంది, కారం ఉంది. చాలా బాగుందిరా, టేస్ట్ సూపర్. అలా తినేస్తే డైలీ హెయిర్ గ్రోత్ అవుతుంది, హార్ట్కి మంచిది. కొంచెం కొత్తిమీర తక్కువనే అయిపోయింది కదా, ఫ్లేవర్ బెల ఉంది. ముక్క ఇరవకుండానే తినేస్తున్నాను నేను. వాయిల్ అవుతున్నాయండి. ఇంకా చూసారా, వేడివేడిగా పొగలు కక్కేస్తున్నాయి. ఇది మాట ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్ అయితేనే ఇలా తినేస్తున్నానండి. మిమ్మల్ని ఊరిస్తున్నానేమో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.